ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుని ఈవినింగ్ ఏదో పని పాటలకు పంపిస్తారు కనుక అలాంటి వాళ్ళని ఒక ఇన్స్టిట్యూట్గా తయారు చేసి వాళ్ళకి ట్యూషన్ చెప్పి వాళ్ళ భవిష్యత్తుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఇంకొక రహస్యం ఏంటంటే ఒక్కొక్క టైంలో ఆవిడ భార్యని కన్విన్స్ చేసి మన పిల్లలతో వీళ్ళందరూ మన పిల్లలు అని ఒక భర్త కంట్రోల్ వేల మందికి ఎన్ని పిఎస్ఎస్ ట్రస్ట్ మా నాన్నగారు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. గత 20 సంవత్సరాల నుంచి నాన్నగారు గారితో నాకు అనుబంధం ఉంది. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లల్ని సాయంత్రం పూట బడైపోయినానికి తీసుకొచ్చి 4 గంటలకి అప్పటి నుంచి రాత్రి 8 దాకా కూర్చోబెట్టి చదివించడం. 9th క్లాస్ 10th క్లాస్, దాని తర్వాత పాలిటెక్నిక్ 3 years, దాని తర్వాత బీటెక్ 3 years, అలాగే మొత్తం 9 సంవత్సరాల పాటు పిల్లల్ని పెంచుకున్నట్టుగా మన దగ్గర పెట్టుకుని పూట భోజనం పెట్టి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము. మియాపూర్లో అన్నగారు వచ్చారు, అక్కడికి వాటర్ ట్యాంక్ మన గౌతమ్ కూడా వచ్చాడు, ప్రీతం కూడా వచ్చాడు. అక్కడ వాటర్ ట్యాంక్లో ఉంటుంది అన్నమాట సంస్థ. అక్కడ బిల్డింగ్ లేవు, ఒక వాటర్ ట్యాంక్లో కాలనీ వాటర్ ట్యాంక్ అనమాట. వాటర్ ట్యాంక్లో మధ్యలో స్లాబ్లు ఉంటాయి. అక్కడ 22 సంవత్సరాల క్రితం అక్కడ చిన్నగా స్టార్ట్ చేసిన సంస్థ ఇవాళ 10 సెంటర్లు, సుమారు 1000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఎప్పుడు రాఘవరావు గారు కలుస్తా, చాలా మంది పిల్లలకి రాఘవరావు గారు ఫీజులు కట్టారు. మా ట్రస్ట్ పిల్లలు ఆయన కట్టడమే కాదు, నాగేంద్ర అన్న గారికి వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళ చేత కూడా ఫీజులు కట్టించారు. మా అన్నగారి ద్వారానే సుమారు 10 మంది పిల్లలు గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో ఈ రకంగా వారు శతాయుష్మాన్ భవాన్ని ఏమంటారంటే 100 సంవత్సరాలు హాయిగా ఆరోగ్యంగా జీవించాలని ఇలాగే 10 మందికి సహాయం చేస్తూ వారి అబ్బాయి కూడా అలాగే మరో ట్రస్ట్కి వచ్చి అప్పటికప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టి నోట్బుక్స్ ఇచ్చేసారు పిల్లలందరికీ. ఇట్లా అనేక వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు చేసుకుంటారు. అందులో మాది కూడా ఒక చిన్న ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఈ పిల్లలకి ఆశిస్తుంది ఎంఐ బీటెక్ ఉంటుంది, ఎంఐ డిప్లొమా.